బ్లాక్ తెలుగు డబ్బుడు తమిళ్ మూవీ 2013 కొహరెన్స్ అనే హాలీవుడ్ మూవీకి అఫీషియల్ రీమేక్ ఈ మూవీ. యాక్చువల్గా ఈ మూవీ నేను ఎప్పుడో చూసా, తమిళ్లో ఉండే అప్పుడు రీసెంట్ సజెషన్ వీడియోలో కూడా సజెస్ట్ చేశా కూడా. కానీ ఇప్పుడు తెలుగులో వచ్చింది, మళ్ళీ చూసా. కానీ డబ్బింగ్ అయితే పెద్దగా బాలేదు. అందరివి బాగానే ఉన్నాయి కానీ మెయిన్ లీడ్ అయిన హీరో హీరోయిన్ డబ్బింగ్ బాలేదు. సరే, ఇంతకీ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే బాగుంది. రియల్లీ సూపర్ మూవీ. ఫస్ట్ ఒక 10 to 20 minutes క్యారెక్టర్ ఇంట్రడక్షన్, స్టోరీ బిల్డ్ అయ్యాక ఎప్పుడైతే వీళ్ళు అదే హీరో హీరోయిన్ అపార్ట్మెంట్ హోటల్కి ఎప్పుడైతే వెళ్తారో అక్కడి నుండి రసవత్తమైన స్క్రీన్ ప్లేతో ఫుల్ ఎంగేజ్ చేసింది. జానర్ సైన్స్ ఫిక్షన్, హర్రర్ కాదు, కానీ చూస్తున్నంత సేపు హర్రర్ ఫీలింగ్ ఇచ్చింది. ఆ రేంజ్ లో ఉంది మూవీ. ఒక థ్రిల్లర్ మూవీ అంటే ఇదే. హర్రర్ కాదు కానీ చూస్తున్నంత సేపు హర్రర్ ఫీలింగ్ ఇచ్చే మూవీస్ ఉంటాయి, అవే అసలైన థ్రిల్లర్స్. ఈ ఫీలింగ్ అప్పుడెప్పుడో ఫీల్ అయ్యా పోర్తిల్, జాన్ లూథర్, పాపన్ మూవీస్ అప్పుడు. ఇంకా కొన్ని ఉంటాయి, అవి చూస్తున్నప్పుడు ఒక రేంజ్ లో థ్రిల్ ఫీల్ అయ్యా. మళ్ళీ ఇప్పుడు ఇన్ని రోజులకి మళ్ళీ ఈ బ్లాక్ అనే మూవీతో ఫుల్ థ్రిల్ ఫీల్ అయ్యా. మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, అరణ్య వసంత్ ఒక యంగ్ మ్యారీడ్ కపుల్ వెకేషన్ కి ఒక అపార్ట్మెంట్ హోటల్ కి వెళ్తారు. అక్కడ అంతా అన్యూజువల్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటది. ఆ ఈవెంట్స్ ఏంటి, అసలు అక్కడ ఏముంది, ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేదే మూవీ ప్లాట్. రియల్లీ చెప్తున్నా కదా, మూవీ చూస్తున్నంత సేపు మీ ఫీలింగ్ ఏంటంటే అసలు ఏంట్రా ఇదంతా, ఏం జరుగుతుంది అనే ఫీలింగ్ లో ఉంటారు. షాక్ల మీద షాక్లు పడుతూనే ఉంటది. ఆ స్క్రీన్ ప్లే ఉంటది, అదిరిపోయింది. మాస్టర్ పీస్ స్క్రీన్ ప్లే. టైం ట్రావెల్ లాంటిది, అది కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయాలే గానీ అదిరిపోద్ది. అంటే అంతా స్క్రీన్ ప్లేలోనే ఉంటది మొత్తం. ఇలాంటి ఒక ప్లాట్ తీసుకున్నప్పుడు స్క్రీన్ ప్లే అనేది బిగ్గెస్ట్ అసెట్. అది ఇందులో ఒక రేంజ్ లో వర్కౌట్ అయింది. నెక్స్ట్ ఏమవుతుంది అనేది మనం అస్సలు గెస్ చేయలేం, ఇంపాసిబుల్. మనం అనుకున్న దానికి అక్కడంతా రివర్స్ జరుగుతూ ఉంటది. సినిమా ప్రొసీడ్ అయ్యే విధానం, ఆ ప్రొసీడ్ అయ్యే విధానంలో క్యూరియాసిటీ బిల్డ్ చేస్తుంది కదా. ఒక స్టేజ్ వచ్చేసరికి టన్నుల కొద్ది క్యూరియాసిటీ బిల్డ్ అవుద్ది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా టూ మచ్ అనమాట. అంత ఏదేదో జరుగుతూ ఉంటది, దేనికి ఆన్సర్స్ ఉండవు. అన్ని క్వశ్చన్సే, ఎన్నో క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటాయి. ఇదంతా ఏంటి అనే దానికి లాస్ట్ వరకు ఆన్సర్స్ ఇవ్వరు. పవర్ఫుల్ సాలిడ్ రీమేక్ ఇది. ఆ పెయింట్ ఏదైతే ఉందో అది ఎప్పుడైతే అతికిస్తారో అక్కడి నుండి మూవీ ఫుల్ ఎంగేజ్ చేసింది. ఏది నిజమో తెలీదు, ఏది అబద్ధమో తెలీదు. ఇదంతా ఏంటి అనే క్వశ్చన్ దగ్గర మూవీ వేరే లెవెల్కి వెళ్ళింది. మొత్తం ఒక థ్రిల్లింగ్ రైడ్ లాంటిది. టోటల్ అన్ప్రిడిక్టబుల్ మూవీ అనమాట. మూవీ కొంత కేర్ఫుల్ గా వాచ్ చేయండి, ఎందుకంటే రిపీట్ సీన్సెస్ వస్తూ ఉంటాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే జీవా, ప్రియా ఇద్దరు చాలా బాగా చేశారు. మూవీ మొత్తం 90% వీళ్ళు ఇద్దరు చుట్టే రన్ అవుద్ది అండ్ ఒక నైట్ లో అయిపోద్ది కూడా. బీజిఎం ఎంగేజ్ చేయడంలో బిగ్గెస్ట్ ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ, లైటింగ్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మొత్తానికి ఈ మూవీ ఒక పవర్ఫుల్ ప్యాక్డ్ సాలిడ్ రీమేక్ అని చెప్పొచ్చు. అస్సలు మిస్ అవ్వదు. ప్రైమ్ వీడియోలో తెలుగులో ఉంది. నో డల్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో మరిది బ్లాక్ మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.